ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నా నమస్కారం అండి. బాబా గారి దయ వల్ల మనందరం సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా అందరికీ హ్యాపీ థర్స్డే అండి. ఈరోజు బాబా గారు మనకు అందజేయబోసే సందేశం ఏంటంటే, ఇది మీ భవిష్యత్తుకు, మీ అదృష్టానికి సంబంధించిన ఒక అద్భుత సంకేతం. బాబా గారు మన ముందుకు 2 నాణాలు ఉంచారు. ఒకటి బంగారు నాణెం, ఒకటి వెండి నాణెం. బాబా గారు చెబుతున్నారు, నీకు నచ్చిన నాణెం తాకు బిడ్డ. ఆ నాణెంతో పాటు నీకు రాబోయే శుభవార్త ఏంటో తెలుసుకో. ఇప్పుడు నీకు మనసులో నచ్చిన నాణాన్ని తలుచుకొని ఒకటి ఎంచుకో. బంగారు నాణెమా లేదా వెండి నాణెమా? నీ ఎంపికన గుర్తుపెట్టుకో. ముందుగా బంగారం తాకిన భక్తులకు బాబా గారి సందేశం విందాం. బాబా గారు చెప్తున్నారు, బిడ్డ, ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టాలన్నీ ఇక ముగియబోతున్నాయి. నీ బాధలు, కన్నీళ్ళు, బాధ్యతలు అన్నీ ముగియబోతున్నాయి. బంగారం నాణెం తాకిన బిడ్డకు బంగారం లాంటి జీవితం ప్రారంభం అవబోతుంది. ఎవరైతే ఇంతవరకు నిన్ను అవమానించారో, నిన్ను తక్కువగా చూశారో, అందరూ నిన్ను గౌరవించే రోజులు దగ్గరలో ఉన్నాయి. నీ ఓపికే నీ బలం, నీ సహనమే నీ శక్తి. బిడ్డ, 2 మాటలు ఎప్పటికీ గుర్తుపెట్టుకో. శ్రద్ధ మరియు సబూరి. ఇవే నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తాయి. ఏ కష్టం వచ్చినా ధైర్యం కోల్పోవద్దు. ఎప్పటికీ కుంగిపోవద్దు. బాబాను ఒక్కసారి మనసులో తలుచుకో. బాబా అని పిలిస్తే నీకు కావాల్సిన బలాన్ని వెంటనే అందిస్తాను. ఉద్యోగం కావాలా? లోన్ కావాలా? చదువులో టాప్ రావాలా? ఏదైనా సరే పూర్తి నమ్మకంతో ముందడుగు వెయ్యి. విజయం ఖచ్చితంగా నీదే. ఎవరి మీద ఆధారపడకుండా నీ కష్టాన్ని నమ్ముకో. అప్పుడు అదృష్టం కూడా నీతోనే కలిసి వస్తుంది. నీ కుటుంబానికి నీ నిర్ణయాలను తెలియచేయి. తల్లిదండ్రుల ఆశీర్వాదం నీకు చాలా గొప్ప శక్తి ఇస్తుంది. ఈ రోజు నుంచి వచ్చే గురువారంలోగా నీ సమస్యలు అన్నీ తొలగిపోతాయి. నీ కష్టాలన్నీ ముగిసిపోతాయి. ప్రతి గురువారం బాబా ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకో. గుడి చుట్టూ ప్రదక్షిణ చెయ్యి. గురుబలం నీ జీవితాన్ని వెలుగులోకి నింపుతుంది. ఇప్పుడు వెండి నాణెం తాకిన భక్తులకు సందేశం. వెండి నాణెం తాకిన నా బిడ్డలకు బాబా గారి సందేశం అని చెప్పి బాబా చెప్తున్నాడు. బిడ్డ, నీ కష్టకాలం ముగింపు దిశకు చేరుకుంది. నీ జీవితంలో ఆనందంగా ఒక్కసారి లేకపోయినా మెల్లమెల్లగా సంతోషం నీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. నువ్వు వేయబోయే ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎన్ని రోజులు ఎదురు చూస్తున్నా ఒక మంచి వార్త త్వరలో నీ చెవిన పడుతుంది. డబ్బు కష్టాలు నీకు ఎక్కువగా ఉన్నాయా? ఆర్థిక సమస్యలు నిన్ను బాధిస్తున్నాయా? బాబా గారు చెప్తున్నారు, నీ ధన కష్టాన్ని నేనే తీరుస్తాను, తొలగిస్తాను అని బాబా అంటున్నాడు. నీ పని ద్వారా మంచి ఆదాయం వస్తుంది. నీ బాధ్యత తేలిక అవుతుంది. ఇది నీ కర్మఫలమే అయినా దానిని సేవను, సాయాన్ని అలవాటు చేసుకో. ఇతరులకు సాయం చేస్తే దోషాలు నశిస్తాయి. నీ జీవితంలో వెలుగు పెరుగుతుంది. నీ ఇంట్లో శుభకార్యాల కోసం ఎదురు చూస్తున్నావా? త్వరలో శుభవార్త నీ ఇంటి తలుపు తడుతుంది. కావాల్సింది ఒక్కటే, నమ్మకం. నమ్మకాన్ని మించిన ఆయుధం ఈ లోకంలో ఇంకోటి లేదు. ప్రతిరోజు బాబా విభూది నుదుటిపై ధరించు.
మనసులో బాబా మీద నమ్మకం పెంచుకో. ఏ కష్టం వచ్చినా సరే విభూది ధరించి బాబాను స్మరించు. నీ బాబా ఆయుతో చెప్పు. బాబా ఆలయానికి వెళ్ళి 9 ప్రదక్షిణాలు చెయ్యి. వీలున్నప్పుడు దోషాలన్నీ తొలగిపోతాయి. నీ ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. నీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ప్రతి గురువారం ఇది ట్రై చేయడానికి ప్రయత్నించు. నీ కష్టాలన్నీ అక్కడే వదిలేసిరా. బాబా చెబుతున్నారు, ఇక నుంచి నీ జీవితంలో ఆనందమే ఉంటుంది. నీ బాబాతో ఉన్నాడు, అయితే నీకు భయం ఎందుకు? ఈ బాబా మీద నమ్మకం ఉంచితే అద్భుతాలు ఖచ్చితంగా జరుగుతాయి. మీరు బాబా నాణ్యం ఎంచుకున్నారా, బాబాని ఎంచుకున్నారా, బంగారు నాణ్యం ఎంచుకున్నారా, వెండి నాణ్యం ఎంచుకున్నా బాబా ఆశీర్వాదం మీతోనే ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. Thank you for watching this video. Please subscribe to this channel.